ఒకప్పుడు ఒక కోటను స్వాధీనం చేసుకుంటే ఈ ప్రాంతంపై ఆధిపత్యం సాధించని భావించేవారు. అందుకే గుర్రంకొండ కోట కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ కోటను ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు? కాకతీయుల నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు, మైసూరు పాలకుల నుంచి బ్రిటిష్ పాలన వరకు ఈ కోట ఎన్నో సామ్రాజ్యాల విజయాలను, పతనాలను చూసింది. నేడు నిశ్శబ్దంగా కనిపిస్తున్న ఈ గుర్రంకొండ కోట వెనుక దాగి ఉన్న పూర్తి చరిత్రను రండి అందరం కలిసి తెలుసుకుందాం. చరిత్రలోకి వెళ్ళేటప్పుడు ముందుగా మనం ఈ కోటను ఎవరెవరు పరిపాలించారో మొదటగా చూద్దాం. ఈ కోటను చోళులు, చాళుక్యులు, రాయలు, ఆ తర్వాత మహమ్మదీయులు, టిప్పు సుల్తాన్లు, కడప నవాబులైతే పాలించడం అయితే జరిగింది. రాయల కాలంలోనూ, ఆ తర్వాత టిప్పు సుల్తాన్ కాలంలోనూ ఉన్నత స్థితిలో ఉన్నది మన గుర్రంకొండ కోట. కొన్ని కోటలైతే చరిత్ర మాత్రమే చెబుతాయి, కానీ ఈ కోట మాత్రం చరిత్రనే మార్చేసిందని మీకు తెలుసా? ఒక్కసారి మీ ఊహను 400 సంవత్సరాల వెనక్కి తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ ఒక్క కోట కోసం ఎందరో రాజులు పోరాడారు, ఎన్నో రాజ్యాలు మారాయి. కానీ ఈ కోట మాత్రం ఎప్పుడూ తలవంచలేదు. గుర్రంకొండ కోటలోకి అడుగు పెట్టగానే మన కళ్ళకు ముందుగా కనిపించేది ఈ అద్భుతమైన రంగిణి మహల్. కానీ శిథిలంగా కనిపిస్తున్న భవనం ఒకప్పుడు రాజులు, నవాబులు నివసించిన రాజభవనం అని మీకు తెలుసా? ఈ గోడలు దాదాపు 500 ఏళ్ల చరిత్ర నిశ్శబ్దంగా దాచుకుని ఉన్నాయి. మరి ఈ రంగిణి మహల్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ రంగిణి మహల్ అనేది విజయనగర సామ్రాజ్యం ప్రభావం ఉన్న కాలంలో నిర్మించబడింది ఫ్రెండ్స్. అనంతరం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నవాబులు దీన్ని రాజభవనంగా మార్చడం అయితే జరిగింది. రాజ కుటుంబ సభ్యుల నివాసం, అతిథుల స్వాగతం, ముఖ్యమైన సమావేశాల కోసం ఈ మహల్ ఉపయోగించబడేదని చెబుతుంటారు. ఒక్కసారి నిర్మాణాన్ని గమనించండి. అందమైన గోడలు, ఎత్తైన కిటికీలు, విశాలమైన గదులు అప్పటి ఇంజనీర్ నైపుణ్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. 100 ఏళ్ల వర్షాలు, ఎన్నో 100 యుద్ధాలను తట్టుకొని కూడా ఈ మహల్ ఇప్పటికి నిలబడి ఉండటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మనల్ని. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ కోటలోని పురాతన వంటగది. ఒకప్పుడు ఇక్కడే రాజకుటుంబ సభ్యులు మరియు సైనికుల కోసం ఆహారం సిద్ధం చేసేవారని చెబుతారు. ఇంత పెద్ద కోటలో వేలాది మంది ఉండేవారు కాబట్టి ఈ వంటగది కూడా ఇంత విశాలంగా నిర్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ వంటగది లోపలైతే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మొత్తం అయితే మనకు కూరగాయలు కట్ చేసుకుంటాం కదా, అలాంటి బల్ల లాంటిది అయితే ఇక్కడైతే ఉంది ఒకటి పెద్దగా, మనకు చాలా పొడవు చూడండి. అలాగే కిటికీలు కూడా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి కిటికీలు కూడా, ఇంకా చెక్కు చెదరకుండా. గోడలు కూడా చాలా హైట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కిచెన్ చాలా పెద్దగా ఉంది నిర్మాణం కూడా. కిచెన్ అనేది 1000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ గోడలు ఇంకా చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తున్నాయంటే ఆ కాలం టెక్నాలజీ మనం గుర్తు చేసుకోవచ్చు, ఎంతగా గొప్పగా కట్టారో. మనం ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. పక్కన ఇంకో రూమ్ ఉంది కదా, ఆ రూమ్ కూడా చూపిస్తాం మీకు. ఆ రూమ్ ఎలా ఉంటది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా ఒకటి, అది మనకు రోల్ అన్నమాట ఇది. సో మనం పచ్చళ్ళు దంచుకుంటాం కదా, అలాంటి రోల్ అయితే ఇది ఆ కాలం నాటిది. ఈ కోటలు అయితే మనకు ఆశ్చర్యానికి గురి చేసే ఒక విషయం అయితే ఉంది ఫ్రెండ్స్. మీరైతే గమనించారు అది. ప్రతి గోడలు మాత్రం ఇక్కడ మట్టితో నిర్మించబడినాయి, అయినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇవి. సో మీకు అద్భుతమైన విషయాన్ని, అద్భుతమైన దృశ్యాన్ని అయితే ఇప్పుడైతే చూపించబోతున్నాం మీకు. ఆ కాలంలో వంటగది అనేది సాధారణంగా నిర్మించాలనుకున్నా కానీ ఇంత గొప్పగా కడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఒకసారి మీరు పక్కకు చూడండి. మీరు ఓవెన్ చూసారా? ఓవెన్ మనం వేడి చేసుకుంటాం కదా, ఆవిరి అనేది పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక మార్గం అయితే ఏర్పాటు చేసిండ్రు. ఇది మొత్తం ఓవెన్ అనమాట. సో నేను మూవీస్లలో చూసిన చాలా వరకు ఓవెన్లు ఇలా ఉంటాయని, కానీ 500 ఏళ్ల సంవత్సరాల క్రితమే ఓవెన్ నిర్మించారంటే ఆ కాలం టెక్నాలజీ మనం గర్వించాలి. వాళ్ళ యొక్క టెక్నాలజీ మనం ఎప్పుడైనా తలవంచాల్సిందే. ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం గాలి మొత్తం పోవడానికి ఇది. ఇంకా ఈ వంటగది బయట సైడ్ చూసినట్టయితే మొత్తం ఇలా ఉంటుంది, మీకు ఎర్రమట్టితో పూసి అయితే ఉంటారు. ఇప్పుడు మనం గుర్రంకొండ కోటలోకి అయితే వెళ్తున్నాం, కానీ ఈ కోటను కేవలం కోటగా మాత్రం చూడకండి. ఇక్కడైతే మనకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళైతే సంరక్షిత స్మారకం అయితే వేసింది కోటకు సంబంధించింది. ఇది ఎన్నో రాజవంశాల పాలనకు, భీకరమైన యుద్ధాలకు, అధికార పోరాటాలకు సాక్షిగా నిలిచిన చారిత్రాత్మక ప్రదేశం ఇది. ఈ గుర్రంకొండ కోటపై వెళ్ళాలంటే కనీసం 5 మంది అయిన మనుషులైతే ఉండాలంట. సో నాతో పాటు ఎవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చిన, అందుకే నేను ఒక్కనైతే వెళ్తున్నా పైకి. నేను ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళినట్లయితే మనం గుర్రంకొండ కోటకైతే వెళ్తాం. అది ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎంత దూరం ఉంటుంది, మన ప్రయాణం ఎలా ఉంటుంది తెలియాలంటే మీరు వీడియో చివరికైతే చూడండి. సో నాకు తెలియదు, నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా కదా ఇక్కడికి. ప్రతి ప్లేస్ ని మీకు చూపిస్తూ నేనైతే వెళ్తా. వీడియో అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ప్లేస్ ని మీకు చూపించాలంటే వీడియో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇలా కోటపైకి వెళ్తూ ఉండగా ఒకసారి అయితే నాకు ఆలయం కనిపించింది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద కోట మధ్యలో ఇలాంటి ఆలయం కనిపిస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. అసలు నేను ఊహించలేదు కూడా. మీరు కూడా ఒకసారి చూడండి, ఆలయం మొత్తం మీకు చూపిస్తున్నాను నేను. ఇప్పుడైతే మనం ఈ ఆలయం అనేది దేనికి సంబంధించిందో మనమైతే చూద్దాం. ఇప్పుడు గుర్రంకొండ కోటలోని కొన్ని పురాతన ఆలయాలు ఉన్నట్లు చారిత్రాత్మక ఆధారాలు అయితే ఉన్నాయి, కానీ అందులో నరసింహస్వామి ఆలయం కూడా ఒకటి ఫ్రెండ్స్. ఈ ఆలయం గురించి అందుబాటులో ఉన్న సమాచారం అయితే చాలా తక్కువ, కానీ ఒక విషయం మాత్రం చాలా మనకు ఆసక్తికరాన్ని కలిగిస్తుంది. అదేదో ముందు మనం చూద్దాం. పురావస్తు శాఖకు సంబంధించిన పాత నివేదికల్లో కూడా గుర్రంకొండ కోటలోని నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన సంరక్షణ పనులు,
నమోదయ్యాయి ఫ్రెండ్స్. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయం కేవలం ఒక చిన్న నిర్మాణం అయితే కాదు, కానీ ఈ కోటలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక ఆనవాలు కూడా ఇది ఒకటి. ఇప్పుడైతే మనం చరిత్రతో పాటు నా ప్రయాణాన్ని కూడా వీడియోలో అయితే చూద్దాం. అసలు ముఖ్యంగా ఈ కొండకి గుర్రం కొండ పేరు ఎలా వచ్చింది అని ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తే, ఈ కోటను మొదట ఎవరు నిర్మించారు, అది ఏ సంవత్సరం నిర్మించారు అని సెకండ్ క్వశ్చన్. అలాగని ఈ కోటకు సంబంధించిన మొదటి రాజు ఎవరు, అలాగని చివరి రాజు ఎవరు, ఇది మూడో క్వశ్చన్. వీటితో పాటు ఈ కోట పైన మీరు చూసే దృశ్యాలు చాలా భయానికి గురి చేస్తాయి. అందుకే ఎప్పుడు కూడా ఇక్కడ ఒంటరిగా అయితే రావద్దు. మీరు మీ ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఆలోచించి అయితే ఇక్కడ అయితే రండి. మీరు ప్రస్తుతం అయితే నేను నడుస్తున్న ఈ మెట్ల ద్వారానే ఆ రోజు గుర్రాలు వెళ్లేవంట. ఇప్పుడు ఉన్న ఈ చారిత్రక ఆధారాల ప్రకారం ఈ కోట మొత్తాన్ని గుర్రాల సైతం నిర్మించడం వలన దీనికి గుర్రం కొండ అని పేరు వచ్చిందని అంటారు, కానీ ఇది 100% అయితే వాస్తవం అయితే కాదు. నేనైతే ఎత్తైన కొండపైకి రావడానికి బ్యాగ్ అయితే తీసుకొచ్చిన కదా, ఆ బ్యాగ్ బరువు వల్ల అయితే నేను ఎక్కువ నడవలేకపోతున్నా. దాని కారణంగా అయితే బ్యాగ్ ని అక్కడే వదిలేసి రావాల్సి వచ్చింది. ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయంట. సో చూడాలి వెళ్లే లోపల నా బ్యాగ్ ఉంటుందో లేదో, లాస్ట్ అయితే మనం చూద్దాం అది. సో ఇక్కడైతే మనకి ఎక్కువ ఈత చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈత చెట్ల నుంచి ఇక్కడైతే ఈ మార్గం నడుచుకుంటూ వెళ్ళాలా. మెట్లు మాత్రం మంచిగా ఉన్నాయి, కానీ చాలా జారుతున్నాయి ఇవి కూడా. ఇంకా ముఖ్యంగా విషయం ఏంటంటే మనకైతే వాటర్ అయితే పైన దొరకవు మీకు, అది మాత్రం గుర్తుంచుకోండి. మీరు వాటర్ కింద నుంచి వెళ్ళేటప్పుడే మీరు 1-2 బాటిల్ తీసుకెళ్ళండి. చాలా జాగ్రత్తగా కూడా ఉండండి. మీరు ఈ కొండపై నిర్మాణం అనేది 4 స్టెప్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ స్టెప్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే కింద ఉన్న విలేజ్ మొత్తం చూడండి మీకు ఎలా కనిపిస్తుంది. అలాగనే మనం వచ్చిన కోట కూడా కనిపిస్తుంది, రంగిణి మహల్ అనేది. సో ప్రజెంట్ అయితే ఎత్తులో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా మనం మూడు స్టెప్స్ అయితే పైకి అయితే ఎక్కాలా. అక్కడ నుంచి చూసినప్పుడు ఈ గ్రామం చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ కొండపై నిర్మించడానికి ముఖ్యంగా మీరు చుట్టుపక్కల కొండలు అయితే చూడండి, ఏవి కూడా ఈ కొండ కంటే హైట్ గా లేవు, అన్ని వీటికంటే చాలా తక్కువగా ఉంటాయి. సో పైకి వెళ్ళి చూసినట్లయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో శత్రువులు ఎప్పుడు కూడా ఈ కోటలో ప్రవేశించడం కోసం ఈ ఎత్తైన ప్రాంతంలో ఈ కోటని నిర్మించడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్న ఈ గుర్రంకొండ కోటను ఒక రోజులో ఎవరో ఒక రాజు అయితే నిర్మించలేదు ఫ్రెండ్స్. వందల సంవత్సరాల క్రితం అయితే ఈ కొండను చూసిన పాలకులకు విషయం అయితే వాళ్ళకైతే అర్థమైంది. ఈ కొండపైన కోట నిర్మిస్తే శత్రువులు పైకి చేరుకోవడం అంత సులభం అయితే కాదు, కానీ అందుకే విజయనగర సామ్రాజ్య కాలంలో దాదాపు 14వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో కోటకు తొలి రూపం ఏర్పడినట్టు చారిత్రాత్మక ఆధారాలు అయితే చెబుతున్నాయి. కానీ అప్పట్లో ఇది మనం ఇప్పుడు చూస్తున్నంత భారీ రాతి గోడ అయితే కాదు, కానీ మట్టి రాళ్లతో నిర్మితమైన ఈ రక్షణ కట్టడం కాలం గడిచే కొద్దీ మరింత బలమైన కోటగా మారింది. తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజులు, నవాబులు వాళ్ళ కాలంలో అయితే కోట కొత్త నిర్మాణాలు అయితే చేరుకున్నాయి, గోడలు మరింత బలపడ్డాయి. అంటే గుర్రంకొండ కోట అనేది ఏ ఒక్క రాజు నిర్మించిన కోట అయితే కాదు, కానీ అనేక పాలకుల చేతుల్లో రూపం మార్చుకున్న వందల ఏళ్ల చరిత్ర కలిగింది ఈ గుర్రంకొండ కోట. ఇక్కడైతే మీరు ఒక బొమ్మను చూడండి, అంటే మనకు రాతి బండం మీద చెక్కున్నారు. దేనికి సంబంధించి మీరు అసలు తెలిసిన కామెంట్ అయితే చేయండి. సో ఫుల్ గా చెట్లు పెరిగిపోయింది, అందుకని ఇరిచి చూస్తున్నా అసలు దేనికి సంబంధించిందని. ఇంకా చెక్కు చెదరకుండా మనకైతే ఉంది. ఇక్కడ నుండి అయితే మన సాహసాన్ని స్టార్ట్ అయితే ఇంకా ఇక్కడ మీకు పెద్ద సొరంగ మార్గం ఒకటి కనిపిస్తుంది చూడండి పెద్దగా. ఇక్కడ ఇది దేనికి సంబంధించిందో మీకు తెలిసిన కామెంట్ అయితే చేయండి. నేనేమనుకుంటున్నానంటే ఆ కాలంలో బంకర్లు ఉంటాయి కదా, అంటే శత్రువుల జాడను గుర్తించడం కోసం ఇక్కడ బంకర్లు ఏర్పాటు చేసి లోపల వాళ్ళండి బయట శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం కోసం నిర్మించారు నేనైతే అనుకుంటున్నా. దీని ఎగ్జాక్ట్లీ మీకు తెలిసిన కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఒక చిన్న ఒక రంధ్రం ముందు చూసారా, ఈ లోపల ఏముందో తెలుసుకొని ఎగ్జైట్మెంట్ గా ఉంటా. నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియో చివరకు చూడండి, రండి, చాలా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుందో చూద్దాం మనము. నాకైతే చాలా భయంగా ఉంది, లోపల ఏమైనా జంతువులు ఏమైనా ఉంటాయని. ఎందుకంటే ఇది కొండ ప్రాంతం కదా, అందుకని చాలా భయంగా ఉంది. అందుకే నేనైతే కెమెరా తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నా. సో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను నేను. ఇలాంటి బంకర్ల వల్ల ఉపయోగాలు ఏమన్నా మీకు తెలిసిన సార్ కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాకు తెలిసిన సమాచారాన్ని మీకైతే అందిస్తూ ఉన్నా. నేను ఎక్కువగా ఇదేంటంటే రక్షణ కోసం అయితే నిర్మించాలని అనుకుంటున్నా. లోపలైతే చాలా మబ్బుగా ఉంది ఫ్రెండ్స్, ఏమి కనిపించడం లేదు. నేనైతే మొబైల్ ఒక లైట్ వేసుకుని అయితే మీకైతే చూపిస్తా ఇప్పుడు నేను లోపల ఎలా ఉంటుంది అనేది. హైట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇది జస్ట్ మనం నిలబడలేము, జస్ట్ వంకొని అయితే ఉండాలి, కూర్చొని అయితే ఉండాలి. అలా అయితే మనం అయితే ఇక్కడ ఉండగలుగుతాము. నిలబడడానికి పైన మనకు రూఫ్ అయితే తగులుతా ఉంది ఇది. సో నేనైతే వంకొని అయితే వెళ్తూ ఉన్నా. ఇక్కడ ఇది మొత్తం మనకు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ స్ట్రైట్ గా ఒకటి కనిపిస్తుంది చూసారు, నల్లగా ఒకటి. దాంట్లో నుంచి కూడా ఏంటంటే శత్రువులను గమనించడం కోసం చిన్న హోల్ అయితే అక్కడ పెట్టినరు. సో ఈ చిన్న చిన్న హోల్స్ అన్నమాట మనకు బయట నుంచి రావడానికి, లోపల నుంచి పోవడానికి. సో లోపల ఎక్కడైతే మనకు గబ్బిలాలన్నీ ఉన్నాయి, ఇవి చూడండి మీరు గబ్బిలాలు కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి ప్రదేశాల్లో వీళ్ళు కాపలా కాచేవాళ్ళు అనమాట సైనికులు ఇక్కడ నుండి. సో మీకు చూస్తారు చూడండి ఇక్కడ మొత్తము ఇది మొత్తం మనకు సెక్యూరిటీకి సంబంధించిన రూమ్ అనుకుంటున్నా నేను. లోపలైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించింది. ఇంకా ఇలాంటి చాలా అయితే ఉన్నాయి, మీకు వీడియోలో ఇంకా ముందు ముందు అయితే మనం వెళ్తే అయితే చూద్దాము.
ఈ గుర్రంకొండ కోటకు సంబంధించి తొలి రూపం అయితే 14వ శతాబ్ద కాలంలో విజయనగర సామ్రాజ్యం వాళ్ళైతే ఏర్పాటు చేసిన ఆధారాలు చెబుతున్నాయి. కానీ ఆ తర్వాతి కాలంలో అనేక పాలకులైతే కోటను బలోపేతం చేశారు. కానీ మొదటి రాజు అంటూ ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్, చరిత్ర మనం చూసుకున్నట్లయితే. సో అందుకని మనం ఏంటంటే స్పష్టంగా ఒకే రాజు దీన్ని మొదటిగా రాజుకున్నాడని మనం ఎక్కడ చెప్పలేము. ఇక్కడ కనిపిస్తున్న గోడలు వచ్చి మనకు ఈ కోట మొత్తం ఉంటుంది. మనకు ప్రతి స్టెప్ లో వచ్చి గోడల ప్రకారాలు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఈ ఊరు ఎలా కనిపిస్తుందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇంత పైకి వచ్చి ఈ కోటను మొత్తం చూడడానికి. ఇంకా మీరైతే ముందుగా చాలా విషయాలు అయితే చూస్తారు ఇక్కడ. అంటే చరిత్రలో మనకు డైరెక్ట్ మనం వెళ్ళి చూస్తేనే మాకు అనుభూతి చెందుతాం. నాకేంటంటే నా విషయంలో ఏంటంటే చరిత్ర తెలుసుకోవడం చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటాయి ఇప్పుడు కూడా. సో మనం ప్రెసెంట్ ఏంటంటే రెండవ దాంట్లోకి వచ్చినాం. ఒకటి కంప్లీట్ అయిపోయింది, రెండవ ద్వారం దగ్గర అయితే ఉన్నాం. మనకు కనిపిస్తుంది చూసారు ఫ్రంట్, ఇది రెండో ద్వారం అనమాట. దీన్ని దాటుకోకపోతే ఇంకో స్టెప్ ఉంటుంది, దాన్ని దాటుకోకపోతే ఇంకోటి కూడా ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఇక్కడ చూడండి, ఇది మొత్తం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది డెవలప్మెంట్ చేయడానికి కూడా కొన్ని సంవత్సరాలు అయితే పట్టింది. పాలకులు మారే కొద్దీ దీన్ని బలోపేతం చేస్తూనే వచ్చిండ్రు. సో అలాగే దీన్ని అయితే గుర్రంకొండ కోటను చాలా బలంగా అయితే నిర్మించడం అయితే జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇంకా కూడా ఈ పడిపోకుండా ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బలంగా ఉన్నాయో. ఫస్ట్ మట్టితో నిర్మించినా కూడా తర్వాత కాలం వాళ్ళు ఏంటంటే దీన్ని కాంక్రీట్ వేసి మంచి రాళ్లతో నిర్మించడం జరిగింది. దాదాపుగా నేనైతే కింద నుంచి ఇప్పుడు ఒక 10 కిలోమీటర్ నడిచి పైకి వచ్చుంటా. ఇక రావడానికి చాలా ఆయాసం వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి ఎంత అలిసిపోయినా నేను ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది. సో వాయిస్ ఇవ్వడానికి కూడా నాకేంటంటే అప్పుడు ఆ టైంలో ఓపిక అయితే లేదు. ఇది మనకు చుట్టూ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే కొండ చుట్టూరు ఇలాగనే ఉంటుంది, అంటే పడిపోయింది. కానీ సో ఆ రోజులు ఎలాగ ఉండేది, చాలా హైట్ గా ఉండేది ఇది. సో ఇదే సమయంలో నేను ఒక ప్రమాదానికి అయితే గురవుతున్నా. సో ముందే చెప్తా మీకు, ఇదైతే చూడండి మీరు. సో ఈ వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చేవాడిని కాదు, ఆ ప్రమాదంగా జరిగి ఉంటే. అంత పెద్ద ప్రమాదం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఏంటంటే ముందు వెనక చూసి అయితే మనమైతే వెళ్ళాలి. మనం పొరపాటున ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా మన ప్రాణాలు అయితే మనకు దక్కవు. అది చాలా విషయం గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి దృశ్యం అయితే నా లైఫ్ లో జరిగింది. చూడండి మీరు, ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ లో నా దృశ్యం జరిగింది, మీకు చూపిస్తాను నేను. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో ఎవరు లేరు ఫ్రెండ్స్, నేను ఒక్కని మాత్రమే ఉండా. ఏంటంటే వాళ్ళు వస్తుంటారంట వీడియో షూట్ చేయడానికి పైకి, కానీ ఈ రోజు ఏందో ఎవరు కూడా రాలేదు, నేను ఒక్కనే వచ్చిన. సో ఎగ్జాక్ట్లీ టైం వచ్చి ఇప్పుడు 12 అవుతుంది. మార్నింగ్ 9 స్టార్ట్ అయిన కింద నుంచి పైకి రావడానికి నాకు 3 గంటల టైం పట్టింది. సో ఇంకా వెళ్లాల్సిన ప్లేస్ చాలా అయితే ఉంది. సో ఎండ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా, ఎందుకంటే చుట్టూరు కొండలే ఉన్నాయి ఈడ. సో చూడండి మీకు పైన మొత్తం అయితే ఈ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు అన్ని పడిపోయినాయి. వీటిలో ఏది మసీదులు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఈ కొండ మీద 20 మసీదులే ఉన్నాయంటే మన చరిత్ర చెప్తుంది. కానీ ఇది ఎగ్జాక్ట్ ఇది మసీదా లేకపోతే కాదని మనకైతే ఐడియా లేదు. సో ఇలాంటి బిల్డింగ్స్ అన్ని పడిపోయినాయి ఫ్రెండ్స్, కొన్ని అయితే అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రమాదానికి గురైన ప్లేస్ కి అయితే మళ్ళీ తీసుకెళ్తా, అదే చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ లో నేనైతే ప్రమాదానికి గురవుతున్నా ఫ్రెండ్స్. ఈ సైడ్ నుంచి చూసారా మీరు, అది రూమ్ అనుకున్నా నేను. రూమ్ అనుకుని ముందుకెళ్దాం అనుకున్నా, కానీ తీరా చూసి అది గోడ అనమాట, అంటే చుట్టూ ప్రాకారం ఉండే గోడ. సో పొరపాటు నేను కాలు కానీ ముందు పెట్టుంటే కింద లోయలో పడిపోయేవాడిని. మీరు ఒకసారి చూడండి ఎంత కిందికైతే ఉందో. ఇది ఇంకా తక్కువ, ఇంకా మనం పైకి అయితే వెళ్ళాలి. ఆ పైనుంచి చూసి ఇంకా చాలా డౌన్ గా ఉంటుంది ఇది. ఈ పైనుంచి కానీ నేను పడి ఉంటే ఈ రోజు ఈ వీడియో మీ ముందు తీసుకుని వచ్చిండేవని కాదు. సో ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. మీరు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. సో నాకు ఇది పెద్ద అనుభవం అనమాట. నేనైతే నార్మల్ వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నా, కానీ చుట్టుపక్కల ఏముందంత గమనించలేదు. ఎందుకంటే వీడియో ఎప్పుడు కంప్లీట్ చేద్దామా మళ్ళా వెళ్దామా అంటే మళ్ళీ బస్ మిస్ అవుద్దనే ఉద్దేశంతో నేనైతే ఫాస్ట్ గా అయితే వెళ్తూ ఉన్నా. సో ఇలాంటి టైంలో ప్రమాదాలు జరుగుతాయి. ఎక్కడికైనా వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ ప్రాంతాన్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు, చుట్టుపక్కల మనకు రాళ్ళు చెట్లు అన్ని మొలుచున్నాయి, కానీ ఈ ప్రాంతం అయితే అలాగలేదు. ఇంకా ఇది ఒక చిన్నపాటి చెరువులాగా ఉంది కదా. ఇప్పుడు అసలు విషయం చెబుతాను వినండి. ఆ కాలంలో ఈ కోట పైన దాదాపుగా 3 చెరువులు అయితే నిర్మాణం జరిగిందంట. అందులో ఏముందనుకుంటున్నారా, అసలు విషయం ఏమిటంటే ఈ ప్రాంతంలో నీటి నింపడం కోసం ఏనుగులను ఉపయోగించేవారని తెలుసా. అంత పెద్ద శరీరాన్ని కలిగిన ఏనుగులు కింద నుండి అయితే వాటర్ తీసుకొచ్చి చెరువులో నింపేవాళ్ళంట ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తుంటే మనకు అదే ప్లేస్ లా కనిపిస్తుంది, ఎందుకంటే చుట్టూరు మనకు పారిగోడ లాగా ఉంది చూడండి. సో మనకు ముందు కూడా ఇంకో బంకర్ అయితే ఉంది. నేను చెప్పినా కదా ప్రతి స్టెప్ లో మనకైతే బంకర్లు ఉంటాయని చెప్పి. ఈ బంకర్ కూడా ఎలా ఉందో మీకైతే చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం. ఇప్పుడైతే నేను అక్కడ కనిపిస్తుంది కదా ఒక రూమ్ చూసాం కదా మనం, ఇప్పుడు ఆ రూమ్ లోకి అయితే వెళ్తూ ఉన్నా. సో ఈ రూమ్ లో కూడా ఏమీ లేకుంటే చాలా సంతోషం, అంటే ఏమైనా జంతువులు లేకుండా ఉంటే. ఎందుకంటే ఇక్కడ ఎవరు రావట్లేదు కాబట్టి ఏమైనా జంతువులు లోపల వచ్చి అక్కడ స్టే అయితే ఉంటాయి కదా, అంటే లోపల వచ్చి విశ్రాంతి తీసుకోవడానికి అయితే ఉంటాయి. ఎందుకంటే ఆ రూమ్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు లేరు కాబట్టి. బంకర్లు లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. చూడండి మీరు ఒకసారి.
ఎందుకంటే ఈ మొత్తం ఇలా ఉంది. ఇక్కడ ముందులో ఒకటి ఉంది, ఒకటి ఉంది. అదే ఇంకా చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా ఉంది. సో గోడలు కూడా ఇప్పటి వరకు మనం గుర్రంకొండ కోటను చూసాం. కానీ ఈ కోట గోడలు ఎందుకు ఇంత బలంగా నిర్మించబడ్డాయో తెలుసుకోవాలంటే ఈ కోటలో జరిగిన యుద్ధాల కథ తెలుసుకోవాలి. ఎందుకంటే గుర్రంకొండ కేవలం ఒక చోటు కాదు, ఎన్నో రాజ్యాలు ఈ కోట కోసం పోరాడిన వ్యూహాత్మక స్థావరం. మొదట మనం 1766 సంవత్సరానికి వెళ్దాం. ఆ సమయంలో గుర్రంకొండ ప్రాంతం అనేది మైసూరు పాలకుడైన హైదర్ అలీ ప్రభావంలోకి వచ్చింది ఫ్రెండ్స్. ఆయన బామర్ది అయిన మీర్ అలీ రజా ఖాన్ కు గుర్రంకొండ కోటని అప్పగించడం జరిగింది. కానీ అదే సమయంలో మరాఠాల సైన్యం ఈ ప్రాంతంపై దాడి చేసింది. వాళ్ళు గుర్రంకొండ కోటను ముట్టడించారు, కానీ కోటలో ఉన్న సైనికులు రక్షించడానికి ప్రయత్నించారు. దాదాపు 2 నెలల పాటైతే ఈ ముట్టడైతే జరిగింది. చివరికి కోట అయితే లొంగిపోయింది ఫ్రెండ్స్. ఆ సమయంలో ఈ కోటను కాపాడిన కమాండర్ కు సురక్షితంగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. చారిత్రాత్మక గజెట్ ప్రకారం ముట్టడి ద్వారా గుర్రంకొండ కోటను జయించిన ఏకైక సందర్భం ఏదైనా ఉంది అంటే అది ఇదే ఫ్రెండ్స్. 1772 అయితే కోట అయితే చేతులు మారింది. యుద్ధం తర్వాత కథ ముగియలేదు ఫ్రెండ్స్. 1772 హైదర్ అలీ గుర్రంకొండను మరాఠాలకు అప్పగించడానికి అంగీకరించాడు. అంటే ఒక కోట కోసం యుద్ధం మాత్రమే కాదు, రాజకీయ ఒప్పందాలు కూడా జరిగాయి ఈ కోటలో. 1776లో టిప్పు సుల్తాన్ అయితే రంగంలోకి వచ్చింది ఫ్రెండ్స్. కానీ కేవలం 2 సంవత్సరాలకే పరిస్థితి మళ్ళీ మారిపోయింది. కాలిపోతాను ఫ్రెండ్స్, ఎందుకంటే షూలు తీసేసిన, చెప్పు లేక మళ్ళీ జాగ్రత్త ఏమో ఎక్కేటప్పుడు, కొండ ఎక్కేటప్పుడు అనుకున్నా. కాలు కాలుతుండే కింద గడ్డి ఏంటంటే గుచ్చుకుంటా ఉంది అది ఫుల్గా. దానివల్ల ఏంటంటే ఫాస్ట్ నడవలేకపోతుందా. ఈ ప్రాంతం అంతా ఈ కోటకు సంబంధించిన ఫ్రెండ్స్. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వీడియో షూట్ చేస్తాను నేను అనుకోలేదు, అస్సలు అనుకోలే. ఎంత ఉంటుంది అనుకోలేదు నేను కూడా. చూడండి మీరు ఒకసారి. ఈ మొత్తం నిజంగా బంకలు ఫ్రెండ్స్ ఇవి నాకు తెలిసి. శత్రువులు సడన్గా వచ్చినప్పుడు అటాక్ చేయడానికి అనుకుంటా నాకు తెలిసి ఇది. చూద్దాం దీనిలో ఎలా ఉందో. మన అదృష్టం ఏంటంటే లోపల జంతువులు ఏం లేవు, లేకపోతే దెబ్బైపోతాం. ఇది కొంచెం హైట్గా ఉంది ఇలా. ఇది మొత్తం నాకంటే హైట్గా ఉంది ఇలా. సో ఫస్ట్ డేస్ లోపల కూడా బాగానే ఉంది, చిన్నగా అయితే ఉంది. మొత్తం అయితే హైట్గా ఉంచండి. ఇక్కడ 1774లో హైదర్ అలీ తన కుమారుడు టిప్పు సుల్తాన్ ను గుర్రంకొండ వైపు పంపించడం అయితే జరిగింది. టిప్పు సుల్తాన్ గుర్రంకొండ తిరిగి స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. అంటే మనం ఇప్పుడు నిలబడి ఉన్న ఈ ప్రాంతం మరాఠా చేతుల్లోకి వెళ్ళింది, మళ్ళీ హైదర్ అలీ టిప్పు సుల్తాన్ శక్తుల చేతుల్లోకి వచ్చింది. ఇంత చిన్న ప్రాంతం కోసం ఇంతటి పోరాటం ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? దానికి కారణం గుర్రంకొండ ఉన్న ప్రదేశమా లేక ఇంకేదైనా ఉందా? ఈ విషయాలను మనం తేలాలంటే ఇంకైతే మనం ముందుకైతే వెళ్ళాలి. ఎందుకు ఇంత ముఖ్యమైనది అనేది. అది 1791. ఇది 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతున్న కాలం. ఒకవైపు టిప్పు సుల్తాన్ చెందిన మైసూర్ సైన్యం, మరోవైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. నిజాం హైదరాబాద్కు చెందిన సైనిక బలగాలు గుర్రంకొండ కోటను స్వాధీనం చేసుకోవడానికి ముట్టడి ప్రారంభమైంది. ఆ సమయం సెప్టెంబర్ 15, 1791 నుంచి డిసెంబర్ 25 వరకు, 1791 వరకు దాదాపుగా 101 రోజుల పాటు ఈ ముట్టడి కొనసాగింది. అసలు ఈ కోటలో ఏం జరిగింది, ఎందుకు ఇన్ని రోజుల పాటు ఇక్కడైతే యుద్ధం జరిగింది, ఈ విషయాలైతే మనం ముందుకెళ్తే తెలుసుకుందాం. ఈ దృశ్యాన్ని అయితే ఒకసారి చూడండి మీరు. ఈ ఎత్తు నుంచి చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా గమనించవచ్చు మనము. గుర్రంకొండ నుంచి ఘాట్ ప్రాంతాల వైపు వెళ్లే మార్గాలు నియంత్రించడానికి కూడా ఈ కోట వ్యూహాత్మక ప్రధానంగా ఉండేది. అందుకే ఎవరి చేతులైతే గుర్రంకొండ కోట ఉంటుందో ఆ ప్రాంతం వారిపై ప్రభావం కూడా పెరిగేది. మొత్తం చెప్పినా కదా మట్టితో కట్టుంటారని. చూడండి మొత్తం మట్టే ఇది అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ ఈ కొండ ఏట వాళ్ళు చూడండి, ఆకాశం భూమి కలిసిపోయినట్టుంది కదా.
అది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడైతే మనం ఈ గుర్రంకొండ కోటలో అత్యంత భయానకరమైన ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. నేను వీడియో షూట్ చేసేటప్పుడు అయితే ఎంత భయపడినానో మీరు ఇప్పుడు చూస్తే అయితే అర్థమైతే. చాలా అంటే చాలా భయం వేసింది నాకు నిజంగా ఈ ప్లేస్ వెళ్ళడానికి. ఇక్కడైతే కొన్ని లెటర్స్ అయితే రాస్తుండ్రు, ఆ భాష ఏందో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీకేమైనా తెలుసుంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి దాని మీనింగ్ ఏందనేది. అలాగనే ఈ లోపలికి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంతకుముందు 2-3 బంకర్లు అయితే చూసినాం కదా మనము. అప్పుడు నాకేమంతగా భయం అనిపించింది కానీ సో ఓకే పర్లేదు వెళ్ళొచ్చు అనుకున్నా కానీ దీనిలోకి వెళ్ళాల్సినప్పుడు చాలా భయం వేసింది సార్ నిజంగా. ప్రతి సెకండ్ ముందు అడుగు పెడుతున్నప్పుడు ఏంటంటే లోపల హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. ఎందుకంటే లోపల స్ట్రైట్ గా అయితే లేదు, ఇది ఒక స్ట్రైట్ కి వెళ్ళి మళ్ళీ సైడ్ కి వెళ్ళాలి. దాదాపు లోపలికి ఉంది సొరంగ మార్గం ఇది. ఈ ప్లేస్ కి వెళ్తాం, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ మీరు చూడండి ఒకసారి, అనిపిస్తుంది మీకు ఎలా ఉందో లోపల అనేది. చాలా అంటే చాలా భయపడిన ఫ్రెండ్స్ నిజంగా ఈ ప్లేస్ కి వెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు నేను. లోపలంత భయంకరంగా ఉంది. టిప్పు సుల్తాన్ పేరు వినగానే మనకు యుద్ధాలు గుర్తుకొస్తాయి, కానీ గుర్రంకొండలో ఆయన చేసిన ఒక పని చాలా మందికి తెలియదు. ఆయన ఈ కోట ఒక టంగశాలను ఏర్పాటు చేశాడు, మీకు తెలుసా? ఇక్కడే నాణ్యాలు ముద్రించేవాడు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఈ కోటను ఎంచుకున్నాడు? మైసూరు కాదు, శ్రీరంగపట్నం కాదు, గుర్రంకొండ అయితే ఎందుకు అసలు? దీనికి ఒకే ఒక కారణం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ కోట భద్రత మాత్రమే కాదు, కానీ ఈ ప్రాంతం చాలా వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా నిర్మించబడింది ఆ రోజుల్లో. ఇప్పుడిప్పుడే ఈ చరిత్రను మొత్తం ప్రపంచాన్ని తెలియపరచాలని మన గవర్నమెంట్ అయితే చాలా మంచి చర్యలు తీసుకుంటుంది. చాలా సంతోషిస్తున్నా నేను. కింద అయితే మన కోటకు సంబంధించి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు, నీట్గా ఇంకా పనులు అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఇంకా కొద్ది రోజుల్లో ఈ కోటని చాలా మంచిగా తీర్చిదిద్దుతారు. అలాగనే ఈ కోటని మంచి మ్యూజియం గా ఏర్పాటు చేసి, అలాగనే ఈ కోట మొత్తాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసినట్లయితే గవర్నమెంట్ చాలా ఆదాయం వస్తుంది. అలాగనే ప్రపంచానికి మన యొక్క చరిత్రను కూడా చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన కోటల్ని కానీ మనం పరిరక్షించుకోవాలి, అది మన బాధ్యత నిజంగా. ఇంత గొప్ప కోటని ఈ మదనపల్లిలో ఈ గుర్రంకొండ కోటను వీడియో షూట్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మనకు ఆనాటి చరిత్ర మనకు తెలియజేస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న గోడలు, అక్కడ నిర్మించిన రాతి కట్టడాలు, మనం ఎక్కుతున్న మెట్లు, ప్రతి ఒక్కటి కూడా ఆ కాలం చరిత్ర మనం పరిచయం చేస్తూనే ఉంది. ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు, ఎంతో మంది ప్రాణత్యాగం, ఎంతో మంది రక్తము ఈ భూమి మీద చిందించినప్పటికి కూడా వాటి చరిత్రను ఇంకా మనం తెలియపరుస్తూనే ఉన్నాయి. కాలాలు మారినా, తరాలు మారినా, ఏది మారినప్పటికి కూడా మన చరిత్రని మనకి ఎప్పుడు ఈ కోటలు మనం పరిచయం చేస్తూనే ఉంటాయి. బాయ్.